హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏమంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సో మనదైతే ఇక్కడ మహారాష్ట్రలో గజనన్ మహారాజ్ అంటే షేగావ్ టెంపుల్కి అయితే దర్శనానికి వచ్చాం కదా నిన్న. సో ఫ్రెండ్స్, లాస్ట్ వ్లాగ్ చూడకుంటే చూసేయండి ఫ్రెండ్స్, దాని లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ ఇది. సో ఇక్కడైతే దర్శనం చేసుకొని అండ్ మేము ఏమంటే షాపింగ్ చేసుకొని అయితే ఇప్పుడు రిటర్న్ అయితే భక్త నివాస్కి వచ్చేసాము. సో అంటే సత్రంకు అయితే ఫ్రెండ్స్, పొద్దున్నైతే టీ కాఫీ అయితే తాగేసి వెళ్ళాము. ఈ సత్రంలోనే చాలా బాగుండే ఫ్రెండ్స్, అంటే తక్కువ రేట్లో ఉన్నాయి కానీ చాలా మంచి టేస్టీగా అయితే ఉన్నాయన్నీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే టోకన్స్ తీసుకోవాలి. అంటే బయటనే మనకు ఏం కావాలో అది ఆర్డర్ అంటే చెప్పేసి ఆ టోకన్స్ తీసుకొని అయితే లోపల వెళ్ళాలి. సో ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంది. అండ్ ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు అక్కకు ఉపవాసం కదా. సో సగ్గుబియ్యం కిచడి కూడా చేస్తారు, అది అక్క తింటుంది. కానీ ఏమంటే మా బ్యాడ్ లక్ వచ్చాక అని ఇప్పుడే అయిపోయిందంట సగ్గుబియ్యం కిచడి. సో అక్కకైతే ఈరోజు ఉపవాసం అది అయితే దొరకలేదు. సో చూద్దాం, జర్నీలు ఇంకా అప్పుడు చూస్తుందాం, ఏదైనా హోటల్లో తినేస్తుంది అక్క. అండ్ ఫ్రూట్స్ గింట తీసుకోవచ్చు అనుకున్నాము. సో ఇక్కడైతే మేమేమంటే నేనైతే ఉప్మా తీసుకున్నా, విశారద ఉప్మా తీసుకున్నారు. అండ్ విశాఖ ఏమంటే పోహా తీసుకుంది ఫ్రెండ్స్. అండ్ బావ ఏమంటే వడ సాంబార్ తీసుకున్నారు. సో ఇక్కడ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు. అండ్ మహారాష్ట్రన్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో ఈరోజు ఇడ్లీ లేదంట ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు ఇడ్లీ కూడా ఉంటుంది. రైస్తో కంపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, మనం బయట 50 రూపీస్ 60 రూపీస్ పెడితే కూడా ఇలాంటి టేస్ట్ దొరకదు. సో విశాఖకి అయితే పోహా చాలా నచ్చింది. నాకు కూడా ఏమంటే ఉప్మా అయితే చాలా నచ్చింది. సో మాకైతే ఇక్కడ ఏమంటే అక్కకు సగ్గుబియ్యం కిచడి దొరకలే కదా, అది చాలా బాధ అనిపించింది. సో మేము తింటున్నాం కానీ అక్క తినలేదని అనిపించింది. సో ఈరోజు సోమవారం ఉంటే మండే అంటే అక్క ఉపవాసం, డైలీ సోమవారం అయితే ఉపవాసం చేస్తుంది. సో ఇక్కడ అన్నీ అయితే టేస్టీగా ఉన్నాయి. అందరం ఒక్కొక్కళ్ళకైతే టేస్ట్ చేసుకుంటున్నాము. వడ అండ్ సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ ఏమంటే మహారాష్ట్రన్ అండ్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా ఉన్నాయి. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అందరు ఏమంటే ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మంచిగా అయితే టేస్ట్గా ఉంది. నిన్న నైట్కు కూడా మేము డిన్నర్ చేస్తాం కదా. సో ఫ్రెండ్స్, అది కూడా చాలా టేస్టీగా ఉండే. అండ్ పొద్దున్న టీ కాఫీ కూడా చాలా మంచిగా ఉండే. సో ఇలా అయితే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అక్కకి ఏమంటే ఈరోజు ఉపవాసం అన్నా కదా. సో అక్కకి ఇంకోసారి అయితే కాఫీ తాగేస్తుంది. సో కొంచెం ఇక్కడ ఏమంటే మిల్క్ దొరకలేదు. సో కాఫీ ఉండే, అందుకే కాఫీ ఇంకా డబల్ తీసుకుంది. సో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మేము ఏమంటే రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ సో మా సామాను ప్యాక్ చేసుకోవడానికి. సో కొంచెం అయితే ఫ్రెష్ అయ్యామంటే రెస్ట్ కూడా తీసుకొని అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి. సో బాగా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళి అయితే కేక్ కటింగ్ ఇంట చేసుకోవాలనుకుంటున్నాం. సో బావ అయితే ఇక్కడ ఏమంటే మెసేజ్కు రిప్లై ఇస్తున్నారు. సో బర్త్డే కదా. అండ్ ఈరోజు ఏమంటే మాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ నిన్నటి నుంచి ఇప్పటిదాకా అయితే మేము ఇక్కడ చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ ఏమిటి సత్రం కూడా చాలా క్లీన్గా ఉండే. అండ్ ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుండే. సో నిన్న ఏమంటే ఈవినింగ్కి మేమైతే 4 వరకు వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఏమంటే 11-12కి అయితే ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అవుతూ ఉన్నాము. కానీ చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మెమొరబుల్గా ఉండే ఈ ట్రిప్ అయితే మాకు చాలా ఎంజాయ్ చేసినాం. బావాది స్పెషల్లీ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ అంటే బర్త్డే రోజు మంచిగా అనిపించింది. అక్కకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పటిదాకైతే చాలా ట్రిప్ వెళ్ళాం కానీ ఇది చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే ఇట్లా మైండ్ రిఫ్రెషింగ్గా అనిపించింది. సో ఇక్కడైతే మేము బ్యాగ్ ప్యాక్ చేసుకొని అయితే ఇక రిటర్న్ వెళ్తున్నాము. సో ఈ సత్రంకి అయితే వదిలేసి వెళ్ళాలనిపించడం లేదు కానీ సో వెళ్ళాలి కదా. సో రేపు ఏమంటే బాబు స్కూల్ ఉండే. అండ్ ఏమంటే జర్నీ కూడా 5 అవర్స్ ఉండే కదా, వెళ్ళేదాకా అంటే ఈవినింగ్ టైం అవుతుంది ఫ్రెండ్స్. సో అందుకే మేమంటే అర్లీగా స్టార్ట్ అవుతున్నాం. లేకుంటే దగ్గరలో ఉండింటే ఇంకా ఒక 2 అవర్స్ అయితే ఇక్కడనే స్పెండ్ చేసి రిటర్న్ వెళ్తుంటిమి. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కకైతే క్లీన్ ఉంచుతారు కదా, అది చాలా నచ్చింది. అదే చెప్తుంది మాకైతే నిన్నటి నుంచి ఒక 10 సార్లు అయితే అక్క అయితే అదే చెప్పింది. సో ఇక్కడ సత్రంకి అయితే బాయ్ బాయ్ చెప్పి వెళ్తున్నాము.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు మంచిగా ఒక ప్లేస్ డ్యామ్ కనిపించింది. అక్కడ ఏమంటే మంచిగా వ్యూ అనిపించింది. అక్కడ కొంతసేపు 10 మినిట్స్ అయితే స్పెండ్ చేసాం మేము. ఒక టెంపుల్ కూడా ఉండే దర్శనం తీసుకున్నాం. మళ్ళీ ఏమంటే స్టార్ట్ అయినాక ఒక దగ్గర ఏమంటే వడలు కనిపించాయి. సో ఆ వడలు అయితే తీసుకున్నాము. ఈ వడలు ఏమిటి ఏమో తెలియలేదు ఫ్రెండ్స్. అండ్ ఏమంటే స్ప్రింగ్ ఆనియన్ అయితే చాలా వేసారు చట్నీ ఉంటే అక్కడికి కోసం ఒకటి కూడా ఏమంటే పదార్థం దొరకడం లేదు. సో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. అవి తినేసాము. సో ఇక్కడ చూడండి వడలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే కొంచెమే తినేసాను. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చాలా చేసేసాను. ఉప్మా అయితే చాలా ఇచ్చిందా అండ్ టేస్టీ కూడా ఉండే మొత్తం అయితే ఫినిష్ చేసేసాను. సో ఇలా వడలు ఉన్నాయి. మాకైతే ఈ జర్నీ అయితే చాలా అంటే వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసినాం. వచ్చేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమంటే దారిలో ఏమంటే ఇక్కడ బనానా వేఫర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. సో అక్కడ ఆపేసాము. తీసుకున్నాము అక్కకి ఇవి అన్న ఉపవాసంకు తింటుందని. సో చాలా బాగా అయితే చేస్తున్నారు అండ్ ఫ్రెష్ అయితే చేసిన మేము బనానా వేఫర్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ. సో ఫ్రెండ్స్ వేఫర్స్ అయితే తీసుకున్నాం. సో అక్కడనే ఫ్రెష్ అయితే రా బనానాకి అయితే కట్ చేసి అయితే ఫ్రెష్గా ఇక్కడ ఏమంటే ఫ్రై చేసి ఇస్తున్నారు. సో తీసుకున్న మా అక్కకి అయితే కొంచెం తినేసింది. మంచిగా అనిపించింది మాకు కూడా. ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేస్తున్నారు రా బనానా కట్ చేస్తా. సో ఇక్కడైతే మా హాఫ్ జర్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లంచ్ టైం అయింది. 2:30 టైం అవుతుంది. సో లంచ్ కోసం అయితే ఒక దగ్గర ఆగేసాము. అయితే ఇదేమంటే కొత్తగానే హోటల్ అయితే రెస్టారెంట్ చేస్తున్నారు. ఇంకా దీనికి రెనోవేట్ అయితే చేస్తున్నారు. ఇంకా డెకోర్ చేయాలి. సో ఇలా ఇక్కడ కూడా కూర్చోవాలనుకున్నాం. కానీ మాకేమంటే అక్కడ ఓపెన్ ప్లేస్లోనే కూర్చుండాలనిపించింది. సో అక్కకు వ్రతం కదా ఇప్పుడు ఏమంటే తినొచ్చు. అక్క ఏమంటే 12 తర్వాత తినేయచ్చు. సో అక్కకు కూడా ఆకలి వేసింది అలా కదా. మేమైతే చాలా తింటున్నాము. జర్నీలో అయితే తింటూనే వస్తున్నాం. సో చూడండి మా విశాలకి అయితే ఎలా కనిపించింది. సో చాలా బాగా టీవీ ఉంది. మాకు మంచిగా అనిపించింది ఇక్కడ లంచ్ చేయడానికి. సో మేమైతే ఏమంటే ఇక్కడ పన్నీర్ బుర్జీ అయితే ఆర్డర్ చేసాం. ముందే అయితే మసాలా పాపడ్స్ తీసుకున్నాం 2 వెరైటీస్. సో మళ్ళీ ఏమంటే సలాడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పన్నీర్ బుర్జీ అండ్ ఇక్కడ ఈరోజు బ్రింజల్ కర్రీ కదా. సో మండే అయితే ఈరోజు తినలేము నాన్ వెజ్. సో అక్క కూడా వ్రతం కూడా ఉంది కదా. అండ్ ఇక్కడ ఏమంటే మేము బ్రింజల్ కర్రీ తెచ్చాము ఫ్రెండ్స్. అది ఆర్డర్ చేసాము. మసాలా బ్రింజల్ కర్రీ. సో మహారాష్ట్రన్ స్టైల్ అయితే ప్రిపేర్ చేశారు. సో బాజరీ రోటీ కూడా మేము ఏమంటే బాజరీ రోటీ అంటారు ఫ్రెండ్స్. అది అయితే ఆర్డర్ చేసాం. లంచ్ చేసి అయితే మళ్ళీ ఇంకా 2 అవర్స్లో మేము ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇది ఏమంటే 7:30 టైం అవుతుంది. సో బాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే సింపుల్గానే. సో కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. విశారద్ అయితే వెళ్ళి కేక్ అయితే తెచ్చారు. సో ఎవ్రీ ఇయర్ అయితే మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. బాగా ఫ్రెండ్స్ గింట కూడా వస్తారు. సో ఈరోజు మేము అక్కడికి వెళ్ళామని ఎవరైతే రాలేదో అందరూ ఏమంటే ఫోన్లోనే విష్ చేసేసారు. అండ్ ఇక్కడ ఏమంటే ఈ ఇయర్ అయితే బాగా బర్త్డే అయితే చాలా బాగా మాకు అందరికీ చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే ఇలా అయితే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ జర్నీ చేసి వచ్చాము కదా. అందరి ఫేస్లు అయితే చాలా డల్గా అయిపోయాయి. అండ్ ఏమంటే వెదర్ అప్పుడే చేంజ్ అవుతుంది. అప్పుడే ఎండగా ఉంటుంది. అప్పుడే వానని వస్తుంది. సో చాలా మబ్బులుగా కూడా ఉంటుంది. సో అందుకైతే మాకు కొంచెం ఏమంటే జర్నీ చేసి అయితే అలసిపోయాము. వచ్చాక ఏమంటే కొంచెం రెస్ట్ తీసుకొని టీ తాగేసాము. మళ్ళీ అంటే ఇల్లు మొత్తం సర్దేశాము. బట్టలు కూడా ఎక్కడెక్కడ సర్దేశాము. సో ఈరోజు బట్టలు అయితే చాలా ఉన్నాయి. రేపు వాష్ చేయాలి. సో ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాము.
సో ఫ్రెండ్స్ మా సింపుల్గా అయితే సెలబ్రేషన్ కేక్ కటింగ్ అయితే అయింది. సో మాదైతే ఈ బ్లాగ్ అయితే చాలా మంచిగా అంటే ఈ టూర్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుండగా కూడా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ టూర్ అయితే చాలా ఎంజాయ్ చేసాము అండ్ పీస్ఫుల్గా కూడా ఉండే. సో మీకు కూడా ఈ బ్లాగ్ మంచిగా అనిపించింది, నాకు అలా అనిపిస్తుంది. సో మీకు కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్ వ్లాగ్ ఎలా అనిపించింది. అండ్ ప్లీజ్ మన ఛానల్కి ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి. నాకంటే తెలుస్తుంది వ్లాగ్స్ ఎలా అనిపిస్తుందా మీకు, అంటే నచ్చుతున్నాయా లేదా, ఏమన్నా రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే నేను చేస్తూ ఉన్నా కానీ మీరు లైక్ కూడా చేయడం లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. సో మీరు చెప్తే నాకేమంటే చేయాలన్న వద్ద వ్లాగ్స్ కంటిన్యూ అది కూడా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.